బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మరి ఈ గుప్త నవరాత్రులు అనేది మరి ఎప్పటి నుంచి మొదలైంది, ఎవరు ప్రారంభించారు, ఎలా చేశారు, ఏం చేశారు, ఈ నవరాత్రుల్లో ఆచరించాల్సిన ముఖ్యమైన విధి విధానాల గురించి సవివరంగా శాస్త్రీయంగా తెలియచేయడానికి ప్రముఖులు మనతో పాటు ఉన్నారు. ఎన్నో దశాబ్దాల కాలంగా దశమహా విద్యలకు సంబంధించి విశేషమైన సిద్ధి పొందటమే కాకుండా భగవత్ అనుగ్రహంతో వారికున్న జ్ఞానాన్ని నలుగురికి పంచే క్రమంలో విశేషంగా కృషి చేస్తూ పాదయాత్ర చేస్తూ ఎన్నో ప్రదేశాలు సంచరిస్తూ ప్రతి ఒక్కరికి చైతన్యాన్ని కలిగిస్తూ విజయవంతంగా ముందుకు సాగిపోతున్నారు. మీ అందరికీ బాగా సుపరిచితులైన గుంటూరు చిలకలూరుపేటలో వేంచేసి ఉన్న శ్రీ 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 ఆదిపరాశక్తి క్షేత్రాధిపతులు శ్రీ 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 నిత్య విద్యానంద భారతీ స్వామీజీ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. నాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ మాఘమాసంలో గుప్త నవరాత్రులు అసలు ఎప్పటి నుంచి ప్రారంభమయ్యాయి? ముందుగా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను. చెప్పండి తల్లి. గుప్త నవరాత్రులు మాఘమాసంలో వచ్చేటువంటి ఈ గుప్త నవరాత్రుల గురించి చాలా క్లిష్టమైనటువంటి ప్రశ్న మీరు మమ్మల్ని సంధించారు. వాస్తవికంగా చెప్పాలి అని అంటే ప్రశ్నలోనే సమాధానం ఉన్నది. గుప్త నవరాత్రులు అని అంటే రహస్య నవరాత్రులు. దీని గురించి చెప్పాలి అని అంటే చాలా విశేషమైనటువంటి విధానాలు ఉన్నాయి. ఒళ్ళంతా గగురు పుచ్చేటువంటి నిజాలు ఇందులో దాగి ఉన్నాయి. మనం ఏదో చూసేటువంటి నవరాత్రులు కాదు. వాస్తవికంగా సమాజానికి కానీ సమాజానికి ఉపయోగపడేటువంటి ఒక ధార్మికమైనటువంటి విద్యను సాధనగా చేసుకుంటూ ఒక అతీతమైనటువంటి శక్తి సంపదను సొంతం చేసుకోవటానికి కొన్ని రకాలైనటువంటి విద్యలు ఉన్నాయి. ఈ విద్యల్లో మనకు తెలుసున్నంత వరకు దశమహావిద్యలని మీరు వినే ఉంటారు. ఈ దశమహావిద్యల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క విద్యకు అవపోసన పడుతుంటారు, సాధన చేస్తుంటారు. అంటే ఇప్పుడు ఉన్న ప్రస్తుత విధానాల్లో దశమహావిద్యల్లో ఏదో ఒకదాన్ని సాధన చేయడానికే సమయం పడుతుంది. మేము చేసినటువంటి దశమహావిద్యలు 10 విద్యల్లో అంటే ఒక్కొక్క విద్యను మనం సంపూర్ణం చేయడానికి 4 ఏళ్ళు పట్టచ్చు, 5 ఏళ్ళు పట్టచ్చు. కానీ దశమహావిద్యలు సంపూర్ణం కావాలంటే చాలా టైం పడుతుంది. మాకు 22 సంవత్సరాలు పట్టింది. అలాంటి సాధనలో మాకు మా గురువులు కానీ మాకు తెలుసున్నటువంటి పరిజ్ఞానంలో గుప్త నవరాత్రులు అనేటువంటివి రహస్యంగా చేసుకునేటువంటి నవరాత్రులు తప్ప బహిర్గతంగా చేసేటువంటి నవరాత్రులు కాదు. అయినా మీరు అడిగారు కాబట్టి కాస్త అవగాహన కోసం అయితే తెలియజేస్తాను. ఈ గుప్త నవరాత్రులు ముఖ్యంగా ఎవరి కోసం అని అంటే దశమహావిద్యల యొక్క అందులో ఉన్నటువంటి శక్తిని, అంటే అమ్మవారి యొక్క ఉగ్రస్వరూపాన్ని, అంటే మీరు వినే ఉంటారు అమ్మవారి సతీదేవి కథలో, ఈ దక్షమహాయజ్ఞంలో జరిగినటువంటి కథలో ఏదైతే శివపార్వతుల మధ్య జరిగినటువంటి విశేషం ఏదైతే ఉందో అక్కడ ఈశ్వరుడికి సంబంధించినంత వరకు అమ్మవారు తన యొక్క 10 రూపాలను కూడా ఈశ్వరుడికి దర్శనమిస్తుంది. ఇచ్చి అష్టదిక్పాలకులుగా అంటే 8 రకాలుగా 8 మూలలా చేసి ఒక రూపం పైన ఒక రూపం కింద అంటే మొత్తం 10 అవతారాలను ఇచ్చి బంధించి తన యొక్క శక్తిని చూపించి తన యొక్క శక్తిని ప్రసరణ చేస్తుంటుంది. ఇందులో అమ్మవారు మనం చూస్తున్నటువంటి సాత్విక రూపంలో దర్శనం ఇవ్వదు. గుప్త నవరాత్రులు అంటే చాలా ఉగ్ర రూపంగా అమ్మవారు దర్శనమిస్తారు. అందుకని సాధకుడు కానీ సాధనాపరులు కానీ ఉపాసనాపరులు కానీ మాత్రమే చేసుకునేటువంటి నవరాత్రులు ఈ గుప్త నవరాత్రులు అంటారు. ఇవి ఆషాఢ మాసంలోను మాఘమాసంలోనూ చేస్తారు తల్లి. ఆషాఢ మాసం, మాఘమాసం. మనం చూసేటువంటి ఆశ్వీజ మాసంలో వచ్చేటువంటి శ్రీదేవి శరన్నవరాత్రులు ఇది లోక కళ్యాణార్థం కోసం. అయితే సాధనాపరులు ఈ గుప్త నవరాత్రులను చేసేటువంటి విధానాలు చాలా అద్భుతంగా ఉంటాయి. అయితే బహిర్గతం చేసేవి కాదు కాబట్టి అవగాహన కోసం తెలియచేస్తాను. ఇప్పుడు మనం చూస్తున్నాం గుప్త నవరాత్రులు చేస్తున్నాము, శారదా నవరాత్రులు చేస్తున్నాం. అమ్మవారి అనుగ్రహం కోసం చాలామంది గృహాల్లో చేసుకోండి, చాలామంది విధానాల్లో చేసుకోండి, అమ్మవారి అనుగ్రహం శీఘ్రమే వచ్చేస్తుంది అని అంటే కొంతవరకు అవగాహన తప్ప మిగిలినదంతా కూడా ఇబ్బందులే తల్లి. ఎందుకనంటే గుప్త నవరాత్రులు గురువుల సమక్షంలో మాత్రమే జరగాలి. ఆ సాధన పొంది ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేసుకోగలిగి ఆ మంత్రాన్ని సిద్ధి పొందినటువంటి వాళ్ళ ద్వారా మాత్రమే ఈ యొక్క గుప్త నవరాత్రులు జరగాలి తప్ప నేను సాధన వేరు ఉపాసన వేరు
దాని తగ్గట్టుగా సిద్ధి పొందడం వేరు. సిద్ధి పొందినటువంటి గురువులు, సిద్ధి పొందినటువంటి సాధకుడు మాత్రమే ఈ గుప్త నవరాత్రుల జోలికి వెళ్తారు. For more videos like this, subscribe Big TV channel.